అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజున నర్సాపురం ఎందుకు బొమ్మిడి నాయకులు గారిని పెట్టామంటే ఒక నర్సాపురం కోసం కాదు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి, ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరపు నుంచి, వారి తరపున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ, మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా నేను సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను. ఇది వ్యక్తిగతంగా కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను. మత్స్యకారులు నిజంగా వేట అనే పదం మత్స్యకార సోదరులే వాడుతున్నారు. ఇంకా డీప్ సీ ఫిషింగ్, సముద్రపు లోతులకెళ్లి ఎంత స్థాయిలో వేట చేయాలంటే చాలా సాహసాలు కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. కొన్నిసార్లు అంతర్జాతీయ వాటర్స్కి వెళ్ళిపోయి, ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళిపోయి కరాచీ, పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా రక్షించాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేను ప్రత్యేకించి నాకున్న కనెక్షన్స్ తోటి నేను చాలాసార్లు ఢిల్లీకి మెసేజ్లు పంపించి మత్స్యకారులకి అండగా ఉండేలా చాలాసార్లు నేను పంపించాను. సత్ఫలితాలు ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం కేంద్రం అనేది ఎంత అవసరమో మీకు చెప్తాను. ఎక్కడో మనకి తీర ప్రాంతంలో ఒక మత్స్యకారుడు అంతర్జాతీయ జలాలకు వెళ్ళిపోతే, పాకిస్తాన్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడానికి నా కేంద్రంతో నాకున్న సత్సంబంధాలే చాలా బలమైన ఈ రోజున. అలాగే 70 లక్షల మత్స్యకార కుటుంబాల కోసం ఇదే మన నర్సాపురంలో జీవో 217 70 లక్షల మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా దోచేసుకోవడానికి జగన్ ప్లాన్ వేస్తే, మనకి నాయకర్ గారు పాదయాత్ర చేసి దాన్ని నర్సాపురంలో ముగిస్తే, నర్సాపురంలో బలమైన సభ ఏర్పాటు చేసి జీవో 217ని చించేశాం ఆ రోజున. ఎందుకంటే మత్స్యకార సోదరులకి బలంగా ఉన్నామని చెప్పడానికి, భవిష్యత్తులో 217 అనేది రాగానే రద్దు చేస్తాం, అది మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. అలాగే నర్సాపురం నియోజకవర్గంలో 51 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఒక్క సొసైటీ కూడా లోన్ లేదు. నేను రాగానే, ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ కూటమి రాగానే ప్రతి సొసైటీకి తిరిగి లోన్లు వచ్చేలాగా బాధ్యత తీసుకుంటాం. మత్స్యకార సోదరులకు కూడా హార్బర్ పూర్తి చేయలేదు. అతను ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు జగన్, కానీ మనకి హార్బర్లు, జట్టీలు పూర్తి చేయలేదు. నాకు మత్స్యకార సోదరుల కష్టాలు తెలుసు. నేను బాధ్యత తీసుకొని మత్స్యకార సోదరులు మాకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వగలిగితే, ఇప్పటిదాకా ఏ నాయకులు, ఏ ప్రభుత్వం, ఏ కూటమి చేయని విధంగా మేము బలంగా చేసి పెడతాం. మీ ఆర్థికంగా అండగా నిలబడతాం. దీనికి కారణం కూడా చెప్తున్నాను. విశాఖ హార్బర్లో మత్స్యకారుల పడవలకి అగ్ని ప్రమాదం జరిగితే 50,000 రూపాయల చొప్పున పార్టీ నుంచి నేను ఆర్థిక సహాయం అందించాం. ఆ రోజున నేను ఆర్థిక సహాయం అందజేస్తే జగన్ వాళ్ళ వైసీపీ పార్టీ వచ్చి మీరు తీసుకుంటే మీకు బోట్లు ఇవ్వం, డీజిల్ సబ్సిడీలు ఇవ్వమంటే నువ్వేం చేసుకుంటావు చేసుకుపో, కానీ మాకున్న సహాయాన్ని ఒక మనిషి వచ్చి మాకు అందిస్తున్నప్పుడు, మమ్మల్ని అర్థం చేసుకున్న మనిషి వచ్చి అందిస్తున్నప్పుడు మేము చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని వారి ప్రతికూల పరిస్థితులు కూడా మాకు బలంగా నిలబడ్డారు. వేటకు వెళ్లే మత్స్యకార సోదరులకి కార్డు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేస్తున్నారు. అలాంటి ఇన్సూరెన్స్ ప్రతి